హాయ్ మావ, అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నా. మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా ఒక ట్రిప్ విజిట్ చేసాం మావ. ఈ ట్రావెలర్స్ ప్యాకేజ్ ఉంటాయిగా మనకి ఇన్స్టాగ్రామ్స్లలో, అలా స్వదేశీ ట్రావెల్స్ అని ఒకటి చూసాము. దాని ద్వారా ఈ గోకర్ణ దండేలి ట్రిప్ ఒకటి ప్యాకేజ్ తీసుకొని నేను తమ్ముడు ఇద్దరం వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయటం. మొత్తం ట్రిప్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మనకి ఏముండదు, మనం జస్ట్ అమౌంట్ పే చేయటమే. ట్రిప్ స్టార్ట్ అయిన కానించి ఎండింగ్ వరకు టికెట్స్, మొత్తం ట్రావెలింగ్, అకామిడేషను మొత్తం A to Z వాళ్ళే చూసుకుంటారు. నేను లాస్ట్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ మేము ఇప్పుడు ట్రైన్లో ఉన్నాం. మాకు నియరెస్ట్ స్టేషన్ వినకొండ నుంచి హుబ్లీకి ట్రైన్ టికెట్స్ వాళ్ళే బుక్ చేశారనమాట. మనం హుబ్లీ మిడ్ పాయింట్ అనమాట అందరికీ. హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఎవరు వచ్చినా కానీ హుబ్లీ రావాలి మెయిన్. హుబ్లీ నుంచి అక్కడ మనకు ఒక గైడ్ వస్తాడు మనతో పాటు. ఆ వచ్చిన ప్యాసింజర్స్ని అందరినీ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫుల్ చీకటి పడిపోయింది. టైం ఎగ్జాక్ట్గా ట్రైన్లో ఫుడ్ తినాలిగా. మనం ఎమ్మటే డోమినోస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రైన్లో ఆర్డర్ చేసుకున్నాము. మనకి ట్రైన్లోకి వచ్చేసి డెలివరీ చేసేసాడు పిజ్జాస్. ఈ ఆప్షన్ అయితే భలేగా ఉంది మామ. మనకి అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 7:30 అయింది. ఇది హుబ్లీ రైల్వే స్టేషన్. దిగి రైల్వే స్టేషన్ ఎగ్జిట్ పాయింట్కి రమ్మని చెప్పారు కాల్ చేస్తే. మనకి స్టార్ట్ అయిన కాడి నుంచి మనకు ఆ గైడ్ మనకి టచ్లోనే ఉంటాడు. వాళ్ళ నెంబర్ మనకి ఇస్తారు. స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాము మనోడి కోసం. మనోడు ఫోన్ చేసి 10 minutesలో వస్తున్నా అని చెప్పాడు వెహికల్ తీసుకొని. సరే, అంతలోకి వ్యూ బాగుంది కదా అని ఒక రౌండ్ వేసామన్నమాట. అలా బయట వెయిట్ చేస్తుంటే మన బాబాయ్ ఫోన్ చేశాడు. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాడు, బస్ ఎక్కడ ఉన్నది అనేది. వెహికల్ అక్కడికి వచ్చేసాం. ఇదే మన వెహికల్. ఈ 3 రోజులు దీంట్లోనే దొల్లగొట్టేయాలి ఇంకా మనం. అదిగా టోపీ పెట్టుకున్న అతని మన గైడ్ వంశీ బ్రో. బస్ ఎక్కేసి మనం ఎప్పుడు బ్యాక్ బెంచర్సే కాబట్టి లాస్ట్ కూర్చున్నాం సరదాగా. ఇంకా రావాలంట, 5 to 6 మెంబర్స్ దాకా ఉన్నారంట. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా అందరు కొత్తే, ఎవరు మనకు పరిచయం లేదు. నేను మా తమ్ముడే వచ్చాము అనమాట. వీళ్ళంతా మనలాగానే ప్యాకేజ్ బుక్ చేసుకొని వచ్చారు. వెయిట్ చేసి మిగతా వచ్చే వాళ్ళని కూడా ఎక్కించేసుకొని స్టార్ట్ అయ్యామా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కొంతమందిని పరిచయం చేసి దండేలి వెళ్తామంట. ట్రావెలింగ్ ఆన్ ద వేలో ఉన్నాము. హుబ్లీ నుంచి రఫ్గా ఒక 2.5 hours 3 hours పడుతుందని చెప్పాడు భయ్య. అదే ఆ వేలో ఉన్నాం అనమాట. ప్యాకేజ్ విషయానికి వస్తే మేము స్వదేశీ ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి 5,000 పడింది, ఎక్స్ట్రా GST ప్లస్ యాడాను. దీంట్లో కస్టమైజేషన్ కూడా ఉన్నది. మనం కావాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం ప్యాకేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు ఎండ్ టు ఎండ్ పాయింట్ మొత్తం మనకి నీట్గా చెప్తారనమాట. పాయింట్ నాకైతే ఓకే అనిపించింది. పర్లేదు, మనకి నీట్గా కొన్ని చోట్ల ఓకే అనిపించింది, కొన్ని చోట్ల కొంచెం అన్ఈజీగా అనిపించింది. మనం ప్లాన్ అని తప్పదు. అన్నీ చేయాలంటే మనకి ప్రతిసారి అవ్వదు కాబట్టి కుదరినప్పుడు ఇట్లా ప్యాకేజ్ తీసేసుకుని వెళ్ళిపోవటం బెటర్ నన్ను అడిగితే. లొకేషన్స్ అయితే దొల్ల కొట్టేస్తున్నాయి. మంచి రైనీ సీజను. మేము జూలై 10 to 15 ఆ మధ్యలో వెళ్ళాము. ఎగ్జాక్ట్గా టైం ఐడియా లేదు. మంచి కూల్ వెదర్ ఉంది. వర్షం అయితే మామూలుగా పడట్లేదు. లొకేషన్స్ కానీ సీనరీ కానీ అదిరిపోయింది.
అలా 2 hours జర్నీ చేసిన తర్వాత స్టేకి వచ్చేసాము. ఇది దండేలి స్టే రిసార్ట్ అంట. ఇది ఫారెస్ట్లో ఉంది. రిసార్ట్ మాత్రం అన్ని లేపింది మాకు. మంచిగా చిల్ అవ్వచ్చు. బాగుంది ప్లేస్ మాత్రం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి రిసార్ట్ బాగుంది. ఈ రిసార్ట్ ఎంట్రన్స్ అంతా పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ మాత్రం లోపలికి ఎంట్రన్స్ అది. మంచి వైబ్ ఉంది రిసార్ట్లో. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. ఇది ఎంట్రన్స్. పూల్ ఉంది, క్యాంప్ ఫైర్ ఉంది, రూమ్స్ స్పెసిఫిక్గా మనకు కావాలంటే స్పెషల్ రూమ్స్ ఉన్నాయి, టెంట్స్ ఉన్నాయి. స్టే చేయాలంటే ఇవి రూమ్స్ అనమాట. మాకు ఆ రూమ్ అలొకేట్ చేశారు. బాయ్స్ వర్క్, గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ చేశారు. అక్కడ ఫుడ్ లంచ్ ప్రిపరేషన్ అవుతుంది రూమ్లో. ఇది ఏరియా అనమాట, రిసార్ట్ ఏరియా బాగుంది. రిసార్ట్ పేరు వచ్చేసి దండేలి జంగిల్ స్టే రిసార్ట్. లొకేషన్ మాత్రం బాగుంది. పీస్ఫుల్గా మంచిగా చిల్ అవ్వచ్చు. I begin to గ్రౌండ్ వేసాం మొత్తం. వేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గేమ్ ఆడదాం. జస్ట్ ఫర్ ఫన్ లాగా కొంచెం అట్లా క్రికెట్ గేమ్ లాగా ఆడాను సరదాగా. అందరిని కొంచెం
పరిచయం చేసుకున్నాం బ్రోస్. ఈ బ్రో ఈ బ్రోస్ బ్యాచ్ అంతా హైదరాబాద్ నుంచి వచ్చారు. అలా కొద్దిసేపు క్రికెట్ అంతా అయిపోయి ఫ్రెష్ అప్ అయిన తర్వాత పక్కనే వాటర్ రైడ్స్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes జర్నీ చేసి వచ్చాము. ఇక్కడ మనకి జిప్ లైన్ ఒకటి, జిగ్జా ఒకటి, ఇంకోటి కయాకి 2 to 4 రైడ్స్ ఉన్నాయి. ఇవి మనకి ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. ఈ రివర్ రాఫ్టింగ్ అవి అనేవి ఉన్నాయి కానీ హెవీ రైన్స్ వల్ల వాటిని ప్రజెంట్ అలో రన్నింగ్ చేయట్లేదంట. సో మేము రివర్ రాఫ్టింగ్ ఉంటే చేద్దాం అనుకున్నాము. సో కుదరలేదు. ఇక్కడ ఇంకా ఇక్కడ 4 రైడ్స్ ఉన్నాయి. మా బ్యాచ్ అంతా ఒక్కొక్కళ్ళు 1 by 1 అంతా ట్రైల్ వేస్తున్నారు అనమాట నీట్గా. డే 2 మావా. డే 1లో చూసారుగా వాటర్ రైడ్స్ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు మళ్ళీ రిసార్ట్ వచ్చేసాం. రిసార్ట్ వచ్చేసరికి అరౌండ్ 7 to 8 అయింది. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాం. నైట్ క్యాంప్ ఫైర్, బాయ్స్ అందరు చిల్ అయ్యారు. స్విమ్మింగ్ పూల్తో కొంచెం అట్లా లైక్ మొత్తం అయిపోయింది. నైట్ ఇంకా అక్కడే రిసార్ట్లోనే స్లీప్ వేసాము. ఎర్లీ మార్నింగ్ 6కి లేసి అక్కడి నుంచి దండేలి నుంచి ఇది మిర్జాన్ ఫోర్ట్. ఇది అరౌండ్ అక్కడి నుంచి 1.5 to 2 hours అరౌండ్ అలా ఉంటుంది అంత డిస్టెన్స్. మిర్జాన్ ఫోర్ట్కి వచ్చేసాము. ఇక్కడికి ఇదైతే లొకేషన్ బాగుంది. మొత్తం గ్రీనరీ ఫోర్ట్ వచ్చేసి సూపర్గా ఉంది. పిక్స్ మాత్రం పిచ్చి వచ్చాయన్నమాట. ఆ గ్రీనరీ ఎఫెక్ట్కి ఒక్కొక్క ఫుట్ అయితే దొల్లగొట్టేసింది, మామూలుగా లేదు. కంప్లీట్ అయిపోయినమంటే ఇది మాంగ్రూవ్ ఫారెస్ట్ అని అక్కడి నుంచి ఒక 1/2 hour డిస్టెన్స్ మా
ఇక్కడికి వచ్చాము. ఇది ఎట్లా ఉంటుందంటే మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఐడియా ఉంది కదా మనకి. లైక్ ఇక్కడ మన ఏపీలో అయితే యానాంలో ఉంది. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, ఆ ఫారెస్ట్ మధ్యలో నుంచి మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది, వాటి మధ్యలో నుంచి వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. జస్ట్ ఒక సైట్ సీన్ లాగా అనమాట. అక్కడికి వచ్చాము. లొకేషన్ బాగుంది. ఈ వాటర్లో నుంచి మాంగ్రూవ్ ట్రీస్ అనేవి వస్తుంటాయి. ఈ వాటర్లో వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. అరౌండ్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. లైక్ ఇట్లా ఉంటుంది. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ ట్రీస్ కూడా, మాంగ్రూవ్ ట్రీస్. ఇట్లా ఉంటుంది బ్రిడ్జ్, వుడెన్ బ్రిడ్జ్. ఈ ట్రీస్ మధ్యలో నుంచి కింద వాటర్ అది కంప్లీట్ చేసుకున్నాము. మాంగ్రూవ్ ఫారెస్ట్ వుడెన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్ ఉన్నదని వచ్చేసాము. అక్కడి నుంచి ఒక అప్రాక్స్ 40 మినిట్స్ పట్టింది అంతే. లైక్ బీచ్ ఉంటుంది పక్కనే. బీచ్ పక్కనే ఒక ట్రెక్కింగ్ ఉంటుంది ఇక్కడ. ఒక 20 మినిట్స్ ట్రెక్కింగ్ చేస్తే వాటర్ ఫాల్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది మా వాటర్ ఫాల్స్. ఇంకా బస్సు అక్కడ పార్క్ చేసేసి ఇంకా బ్యాచ్ అంతా బయలుదేరుతున్నాము ట్రెక్కింగ్కి. ఈ వాటర్ ఫాల్ దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది. ఇది ఆ టెంపుల్ నుంచి ఇది స్టెప్స్ దిగి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిపోతే అక్కడ వాటర్ ఫాల్ ఉంది. లొకేషన్ సీనరీ అయితే అదిరిపోయింది. క్రౌడ్ కూడా బాగా ఫుల్గా ఉన్నారు. కూడా ఉంది. అవన్నీ చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ మురుడేశ్వరం మామ.
ఓం నమ శివాయ. అక్కడ జస్ట్ రఫ్గా ఒక 40 కిలోమీటర్స్ ఉంది అంతే. వన్ అండ్ హాఫ్ అవర్ టు 2 అవర్స్ పట్టిన జర్నీ అంతే. వచ్చేసాము. తెలిసిందే ఇక్కడ మెయిన్ ఫేమస్ రాజగోపురంలో లిఫ్ట్లో వెళ్ళి పైనుంచి వ్యూ చూడటమే కదా. రావటం మేము వెళ్ళేసరికి టైం అరౌండ్ 5:30 అలా అయింది. ఇది 7కి క్లోజ్ అంట లిఫ్ట్. ఈ వ్యూ పాయింట్ అనేది 7కి క్లోజ్ అంట. టెంపుల్ మాత్రం 9 వరకు ఓపెన్లోనే ఉంటుంది. 9 తర్వాత క్లోజ్ అంట. సో ఫస్ట్ మనకి వ్యూ పాయింట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి డైరెక్ట్గా రాగానే తీసుకొని టికెట్ 20 రూపీస్ పర్ పర్సన్ టికెట్ చార్జ్ చేశారు. తీసేసుకొని వ్యూ పాయింట్ కోసం వచ్చేసాము. టోటల్గా 18 ఫ్లోర్స్ ఉన్నాయి. 18 ఫ్లోర్స్లో దిగాము. వ్యూ పాయింట్ ఉంది మామూలుగా లేదు అసలు. తిరిగిపోయింది. క్లైమేట్ కూల్ క్లైమేట్, వర్షం అప్పుడే పడి వెళ్ళిపోయింది. ఒక పక్క బీచ్, ఒక పక్క గ్రీనరీ, మామూలుగా లేదు లొకేషన్ మాత్రం. ఈ విగ్రహానికి పెయింట్ వేసి అనుకుంటా మళ్ళీ రీపెయింట్ వేస్తున్నారట్టుంది. అందుకే కొంచెం కన్స్ట్రక్షన్ లాగా అట్లా చేశారు. కింద అడిగితే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అదే చెప్పారు మాకు, దాని రీపెయింట్ వేస్తున్నారా విగ్రహానికి అని చెప్పేసి. బాగుంది.
అలా వ్యూ పాయింట్ దర్శనం కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గోకర్ణలోనే బీచ్ బీచ్ వ్యూ ఉండేలాగా రిసార్ట్లోకి వచ్చేసాము. ఇదే రిసార్ట్. అక్కడి నుంచి ఒక 1 అవర్ అనమాట మా రిసార్ట్ గోకర్ణలో. రిసార్ట్ మాత్రం చాలా బాగుంది. ఆపోజిట్ బీచ్ వ్యూ పాయింట్ చాలా పీస్ఫుల్గా మంచి వైబ్ ఉంది. మార్నింగ్ లేవగానే బీచ్ కనబడుతుంటే మామూలుగా లేదు. నైట్ అంతా ఫుల్ వర్షం కొట్టేసింది. పొద్దున్నే లేచి అలా సరదాగా బీచ్ని అట్లా ఒక రౌండ్ చూసి అలా ఎంజాయ్ చేసాం. గుడ్ ఫీల్ని వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అలా ఇక్కడ ఫ్రెష్ అప్ ఇది డే 3 కిందకి వస్తుంది. డే 3 ఇది. ఇంకా మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. బీచ్లో కొద్దిసేపు ఫొటోస్ స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు ఆడుకున్నాము బ్యాచ్ అంతా. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మంచి పిక్స్ దిగాము. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మహాబలేశ్వర్ అనమాట. ఇదే మన ట్రిప్లో లాస్ట్ పాయింట్ అనమాట మహాబలేశ్వర్. అది కంప్లీట్ అయిన తర్వాత మనల్ని హుబ్లీలో డ్రాప్ చేస్తారు రైల్వే స్టేషన్లో. మనకి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంటుంది హుబ్లీ టు వినకొండ మనకి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వెళ్ళిపోవటమే. నెక్స్ట్ మహాబలేశ్వర్కి వెళ్తున్నాము. బీచ్ వ్యూ రిసార్ట్ నుంచి మహాబలేశ్వర్ వచ్చాము. అక్కడే పిక్ దిగాము అనమాట. అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. చాలా స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బాయ్స్ వరకు ఖచ్చితంగా పంచ అన్నీ ఉండాలంట. సో ఇంకా అక్కడ వీడియో తీయడం కుదరపోయేసరికి ఆ పిక్స్ దిగాము అనమాట. అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. రఫ్గా ఒక 1 అవర్ పట్టింది. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ టు హుబ్లీ అనమాట. ఇది రిటర్న్ అవుతున్నాం. సేమ్ వచ్చిన దారిలో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇటు. ట్రిప్ అయితే బాగుంది. డే 3 ఇది. ఓవరాల్గా ఇది మొత్తం 3 డేస్ ట్రిప్ మామ. 3 డేస్కి వచ్చేసి 5,000 per person పడింది. అప్ అండ్ లైక్ ఫుల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అకామిడేషను, 1 డే దండేలిలో జంగిల్ ఫారెస్ట్ దండేలిలో ఉన్నప్పుడు ఫుల్ డే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు 3 పూట్ల. లైక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. మిగతా 2 డేస్ మనమే చూసుకోవాలి. ట్రిప్ అయితే ఓకే బాగుంది, పర్లేదు. ఫస్ట్ డే మాత్రం అంటే అందరూ స్ట్రేంజర్స్ పర్సన్స్ అనమాట. ఎవరు పరిచయం లేదు, ఎవరికి పరిచయం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క హైదరాబాద్ నుంచి కొంతమంది, బెంగళూరు నుంచి కొంతమంది, ముంబై నుంచి కొంతమంది అలా వచ్చారనమాట. ఫస్ట్ రోజు అంతా కొంచెం అన్ఈజీగా ఉన్నారు. కానీ సెకండ్ డే నుంచి మాత్రం అందరూ కలిసిపోయారు నీట్గా. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ప్రశాంతంగా బస్సులో కూడా మ్యూజిక్ పెట్టుకొని సౌండ్ సిస్టమ్ పెట్టుకొని అల్లాడిచ్చారు ఒక్కొక్కళ్ళు. రీల్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ డే మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అంత కమ్యూనికేషన్ లేదు ఎవరికి. మిగతా 2 డేస్ మాత్రం చాలా బాగుంది. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం నీట్గా అయిపోయాయి. నీట్గానే ఇబ్బంది లేదు. మెయిన్ మా గైడ్ వంశీ బ్రో చాలా జోయల్గా, మంచిగా, నీట్గా, ఫ్రెండ్లీగా అల్లాడిచ్చాడు కుర్రోడు. అలా అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం హుబ్లీకి. ఇంకా అందరికీ ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ అన్నీ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. 3 డేస్ ట్రిప్. గోకర్ణ, దండేలి, మహాబలేశ్వర్, మురుడేశ్వర్, లైక్ వాటర్ ఫాల్స్, కొన్ని ట్రెక్కింగ్ పాయింట్స్ అట్లా ఉన్నాయి. మైనస్ పాయింట్ ఏంటంటే రివర్ రాఫ్టింగ్ ఒక్కటి మేము మిస్ చేసాము. ఎందుకంటే అది అసలు ఎక్కడ దండేలిలోనే ఎక్కడ ఓపెన్లో లేదు. హెవీ రెయిన్స్ వల్ల రివర్ ఫ్లో చాలా ఎక్కువ ఉన్నదంట. అందుకని గవర్నమెంటే దాన్ని ప్రెజెంట్ ఆపేశారని చెప్పారు. అదొక్కటి కంప్లీట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఈసారి ఎప్పుడైనా పోయినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం దాన్ని గట్టిగా ఈసారి. అంతే. ఇంకా అది తప్పించి మిగతాదంతా ట్రిప్ అంతా పీస్ఫుల్గా, నీట్గా అయిపోయింది. మంచి ఫ్రెష్ అప్ అయిపోయాను ట్రిప్తో.
మైండ్ ఫ్రీ అయిపోయింది. అలా టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. అలా హుబ్లీ చేరేసుకున్నాము. ఇంకా ఇవన్నీ మా గ్రూప్ పిక్స్ కొన్ని పెట్టాను. మా బ్యాచ్ మాతో పాటు ట్రావెల్, ఈ 3 days మాతో పాటు ట్రావెల్ చేశారు ఈ బ్యాచ్ అంతా. కొంతమంది ఉన్నారు, సమ్ పర్సనల్ వాళ్ళు రాలేదు. మనం కూడా ఎక్కువ ప్రెజర్ చేయకూడదు కదా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి గ్రూప్ ఫోటో దిగారు నీట్గా. అట్లా ఎంజాయ్ చేసాము.